72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. అందరికీ కూడా నమస్కారం. గణపతి నవరాత్రులు తదనంతరం నుంచి కూడా జరిగేటువంటి రోజుల్ని 15 రోజుల్ని కూడా మహాలయ పక్షాలుగా పిలుస్తూ ఉంటారు. ఈ మహాలయ పక్షాలు అనేటువంటివి ఏమిటి, దీన్ని ఎవరు ఆచరించాలి, ఆచరిస్తే జరిగేటువంటి ఫలితం ఏమిటి, అసలు మహాలయ పక్షాల్లో తర్పణలు వదలకపోతే జరిగేటువంటి దోషం ఏమిటి, ఎవరు ఈ మహాలయ పక్షాల్ని ఏ విధంగా ఆచరించాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. ముందుగా మహాలయ పక్షాల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి, అడిగింది లేదు అనకుండా ఇచ్చేటువంటి కర్ణుడు కాలం చేసిన తదనంతరం యమధర్మరాజు అతనికి అన్ని ఏర్పాట్లు చేసి భోజనాది దప్పిక తీర్చుకోవడానికి నీళ్లను మాత్రం ఇవ్వలేదట. ఇవ్వకపోవడంతో ఇదేమిటిది, అన్నీ ఉన్నాయి కానీ ఇదేమిటిది అన్నీ ఉన్నాయి కానీ నీరు ఆహారము లేదు అని అడగ్గా అన్ని దానాలు చేశారు కానీ అన్నదానం అనేటువంటిది ఆచరించలేదు అని చెప్పడంతో భూలోకానికి వచ్చి అన్న దాన సత్రవులు దప్పికి తీర్చుకోవడానికి చలివేంద్రాలు ఏర్పాటు చేసి ఆ పుణ్యకృతులు పూర్తి చేసి వెళ్ళడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఎవరైతే మన పూర్వీకులు కాలం చేసినటువంటి తిథి తెలియకపోతే ఈ మహాలయ వక్షాల్లో మనం తర్పణలు వదలడం వల్ల పితృదేవతామూర్తులకి పైన ఉన్నటువంటి పెద్దవారికి కూడా నీరునిచ్చేటువంటి అవకాశం కర్ణుడు మనకి కలగజేసినటువంటి మహద్భాగ్యంగా చెప్పుకుంటారు. కర్ణుడి యొక్క అనుగ్రహంతో ఈ మహాలయ పక్షాల్లో ఎవరన్నా సరే కాలం చేసినటువంటి తిథి తెలియక వారికి చేయవలసినటువంటి శ్రార్థకర్మలు సరిగ్గా చేయకపోయినా ఈ 15 రోజుల్లో వారి పేరు చెప్పుకుని తిలాలు అంటే నువ్వులు, నల్ల నువ్వులండి, గుర్తుపెట్టుకోండి, తెల్ల నువ్వులు పనికిరావు, నల్ల నువ్వులు మాత్రమే బొటన వేలు నీళ్ళల్లో ముంచి నువ్వుల్లో ముంచి పడమరలగా విడిచిపెట్టమని శాస్త్రం చెప్తుంది. ఈ విధంగా ఈ యొక్క గోరు అంచున నీళ్లు పోసుకున్నట్లయితే ధారగా వచ్చి తిలాల మీద నుంచి కిందకి నీళ్లు పడుతూ ఉంటాయి. ఆ సందర్భంలో మాత్రమే మన యొక్క పూర్వీకుల ఆత్మ ఆ నీటిని స్వీకరిస్తుందని శాస్త్రపరంగా తెలియజేయడం జరుగుతుంది. ఎవరికన్నా మన యొక్క పూర్వీకులు కష్టపడి మన తల్లిదండ్రులు కానీ మనల్ని పెంచి పోషించి ఒక స్థాయిలోకి మనకి రావడానికి కావలసిన అన్ని సౌకర్యాలను కలగజేస్తూ ఉంటారు. అటువంటి పెద్దవాళ్ళకి సంవత్సరంలో ఒక్క రోజన్నా సరే వారి చనిపోయినటువంటి రోజున వారి పేరు మీద ఓ 10 మందికి అన్నదానం కానీ లేదా వస్త్రదానం కానీ లేదా వారి పేరు చెప్పుకుని ఏదన్నా ఒక దానాన్ని కానీ చేయమని చెప్తారు. అలా చేయలేనటువంటి పక్షంలో నల్లేరు ముళ్ళుతో నరంలో గుచ్చుకు చచ్చిపోవయ్యా అని చెప్పి మనుధర్మశాస్త్రంలో రాయడం జరిగింది. కాబట్టి ఎవరికన్నా సరే మీ పూర్వీకులు ఎప్పుడు కాలం చేశారో వారి రుణాన్ని తీర్చుకునేటువంటి అద్భుత అవకాశం ఈ మహాలయ పక్షాలే. 21వ తారీఖు ఆదివారం రోజు అమావాస్య. ఈ అమావాస్య పితృదేవతలకి మనం రుణం తీర్చుకునేటువంటి మహత్తవకాశం కలిగేటువంటి రోజు. ఆ రోజున
ఉదయం 8:04 నుండి 9:20 మధ్య వ్యవధి దుర్ముహూర్తంగా చెప్తాం. ఈ 8 గంటల నుంచి 9:55 తర్వాత ఎవరికన్నా సరే పెద్దవాళ్ళకి, పితృలు, మాతృలు కాలం చేసినటువంటి వారికి తిలాలు తర్పణలుగా ఇవ్వడం అనేటువంటిది సాంప్రదాయం. ఖచ్చితంగా మన పూర్వీకుల యొక్క ఆశీర్వచనం ఉంటే మీరు ఏ పనిలో ఏ ఆటంకాలు కలుగుతున్నాయో ఆ ఆటంకం పేరు చెప్పుకుని మీ పితృలకి కానీ మీ పెద్దవాళ్ళకి కానీ తిలాలు పడమరలుగా విడిచిపెట్టండి. ఖచ్చితంగా మీ పనులు అనేటువంటివి దేవీ నవరాత్రులు పూర్తయ్యేసరికి అయిపోతాయి. అందుకొరకే పితృదేవోభవ, మాతృదేవోభవ, ఆచార్య దేవోభవ అనేటువంటి నాళ్ళు వచ్చింది. మన పూర్వీకులు లేకపోతే, తాతగారు లేకపోతే తండ్రి గారు ఉండరు, తండ్రి గారు లేకపోతే పిల్లవాడు ఉండడు, పిల్లవాడు లేకపోతే వాడి యొక్క పిల్లలు ఉండరు. వంశం అభివృద్ధి చెందాలన్నా, నీకు ఎప్పటి నుంచో పీడిస్తున్న సమస్య తొలగాలన్నా అమ్మవారి పాదాలను ఏ విధంగా అయితే పట్టుకుంటామో అదేవిధంగా పెద్దవాళ్ళకు కూడా నమస్కారం చేసుకోవాలి. అందులోనూ ఈ మహాలయ పక్షంలో 21 ఆదివారం రోజు వచ్చేటువంటి అమావాస్య మహాలయ అమావాస్యగా పేరు తెచ్చుకుని బొటనవేలుతో నీళ్ళల్లో ముంచి బొటనవేలుని ఆ నీళ్ళలో ముంచినటువంటి బొటనవేలు నల్లటి నువ్వుల్లో ముంచి పడమరలుగా నీరు పోసుకుని ఒక ధారగా వదిలి తర్పణ అని అంటారు. ఆ విధంగా వారి యొక్క పేర్లు చెప్పుకుని తర్పణ చేయాలి. ఇంట్లో 2 ఆడపిల్లలే ఉన్నారు గురువుగారు, వారికి వివాహం కాలేదు, మరి వాళ్ళు తర్పణ చెయ్యొచ్చా అనేటువంటి సందేహం ఉండొచ్చు. ఆడవారు ఉన్నప్పుడు తర్పణలు చేయడానికి శాస్త్ర విరుద్ధం. కాబట్టి అటువంటి వారు స్వయం పాకాన్ని బ్రాహ్మడికి కానీ లేదా బాగా ఆకలిగా ఉన్న వ్యక్తికి అన్నం పెట్టి కూర్చోబెట్టి అన్నం పెట్టి అతను తృప్తిగా భోంచేసే అంతవరకు కూడా ఉండి మీ యొక్క పూర్వీకులకు నమస్కారం చేసుకోండి. ఇక 2 అమ్మాయిలు ఉన్నారు మా ఇంట్లో, పెద్ద అమ్మాయికి వివాహం అయిందండి, అల్లుడుగా చెయ్యొచ్చా అనేటువంటి సందేహానికి అల్లుడు కొడుకుతో సమానం కాబట్టి ఇంటికి పెద్ద అల్లుడు తను మనస్ఫూర్తిగా నేను చేస్తానండి అంటే కనుక అంతకుమించి మహద్భాగ్యం ఉండదు. 10 సత్యనారాయణ స్వామి వ్రతాలు చేయడం కంటే ఒక యాగం చేయడం మంచిది. ఒక యాగం చేయడం కంటే ఒక అనాథ శవానికి అంటే పార్థవ దేహం ఎవరో తెలియనటువంటి పార్థవ దేహానికి అంత్య సంస్కృతులు కానీ లేకపోతే మన కుటుంబంలో విచ్ఛిన్నమైపోయిన తర్వాత తెలియనటువంటి వారికి మనం తర్పణలు వదలడం కానీ అత్యంత శుభసూచకం. పరమశివుడు అనుగ్రహిస్తూనే మనల్ని రక్షించడానికి, పరమశివుని యొక్క పూర్తి అనుగ్రహం మనం పొందడానికి ఉన్న ఏకైక మార్గం ఈ తర్పణలు వదలడం. నీకు తెలియని వ్యక్తికే నువ్వు తర్పణ వదులుతున్నావు అంటే నీ వాళ్ళు నువ్వు ఎంత జాగ్రత్తగా చూసుకుంటావని పరమశివుడు ఎప్పుడు మన ఇంట్లో కొలువు తీరుతూ మన చుట్టూ ఉంటూ మనకి కావలసినటువంటి అన్ని సౌకర్యాలు ఆయన కలగజేసేటువంటి అవకాశం లభిస్తుంది. కాబట్టి మహాలయ పక్షం 21వ తారీఖు ఆదివారం రోజు ఈ అవకాశాన్ని విడిచిపెట్టుకోకండి. చక్కగా 9:55 తర్వాత సమయం కూడా చెప్తున్నాను, 9:55 ఆదివారం 9:55 తర్వాత మీరు తర్పణలు విడిచిపెట్టండి. శుభస్య శీఘ్రంగా ఉన్నతమైనటువంటి స్థితిగతులు పొందడానికి ఆ పరమశివుడు మిమ్మల్ని ఎల్లవేళలా రక్షిస్తూ ఉంటాడు. ఈశ్వరానుగ్రహం కలుగునుగాక. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే శర్వార్ధజాతకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. అక్టోబర్ నెలలో మేషరాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి? ఒక్క మేషమనే కాదు, మేషం నుంచి ప్రారంభం చేసుకుని మీనరాశి వరకు కూడా ఈ 12 రాశుల వారికి కూడా అక్టోబర్ నెలలో ఏ విధమైన ఫలితాలు లభిస్తున్నాయి? ఈ నెలలో అయినా సరే మీరు అనుకున్న పనులు పూర్తవుతాయా లేదా? ఆరోగ్యం కుదుట పడుతుందా? సంతానం కలిగేటువంటి అవకాశం ఎంతవరకు ఉంది? విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశం ఏమన్నా ఉందా? ఆటంకాలు ఏర్పడుతున్నాయా? రాజకీయంలో మీకంటూ ఒక సుస్థిరమైన స్థానం ఏర్పడుతుందా?
ధనం అధికంగా ఖర్చు అవుతుందా లేదా, మీరు ఏ విధమైనటువంటి స్థితిగతులు పొందడానికి అవకాశం లభిస్తుంది, ఇక భార్యాభర్తల మధ్య ఎటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి, ఈ అన్ని విషయాలని కూడా మనం క్షుణ్ణంగా పరిశీలన చేసుకుందాం. అక్టోబర్ నెలలో జరిగేటువంటి ప్రతి రాశి వారికి ఏ దేవతామూర్తిని మనం ఆరాధించాలి, ఎవరిని మనం పూజ చేయాలి, ఏ విధంగా మన యొక్క స్థితిగతులు మార్చుకోవడానికి ఏ మంత్రాన్ని ఉచ్చరించుకోవాలి, ఏ రోజు మనం ప్రారంభమైనటువంటి వ్యాపారాలు చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని ద్వాదశ రాశుల వారికి కూడా గోచార రీత్యా చెప్పడం జరుగుతుంది. వ్యక్తిగతంగా మీ యొక్క జాతకాన్ని తెలుసుకోవాలంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని మీరు సంప్రదించండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ 3 కనుక పంపిస్తే జరిగేటువంటి విషయ పరిజ్ఞానాన్నంతటినీ కూడా మీకు వివరించడం చెప్తాం. కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ తెలియదు గురువుగారు, ఎప్పుడో జనించాం అన్నటువంటి వారు మేము అడిగేటువంటి కొన్ని ప్రశ్నలకు సమాధానం, అదేవిధంగా మీ యొక్క ఫోటో, అవి రెండూ కూడా మీరు చెప్పగలిగితే మీ జీవితంలో జరిగేటువంటి మార్పులు ఏమిటి, స్థిరత్వం ఎప్పుడు ఏర్పడుతుంది, స్వగృహాన్ని ఎప్పుడు కొనుగోలు చేయగలుగుతారు, ఎప్పుడు ఆర్థికంగా మీరు నిలబడతారు, ఆరోగ్య సమస్యల నుంచి ఎప్పుడు బయటపడతారు, సంతానం ఎప్పుడు కలుగుతుంది, అసలు జీవితంలో ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉందా, దీన్నే కొనసాగిస్తారా, ఇంకెన్ని రోజులు మేము ఈ బాధలు పడాలి, ఈ పూర్తి మీ సమస్య అన్నిటికీ కూడా సమాధానం కింద ఉన్నటువంటి నెంబర్ని మీరు సంప్రదించినట్టయితే కనుక మీరు తెలుసుకోవడం అనేటువంటిది ఈజీ అవుతుంది. కేవలము అక్టోబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి, అది కూడా గోచార రీత్యా మాత్రమే చెప్తున్నాను, దీన్ని గుర్తుపెట్టుకోండి. గోచార రీత్యా మాత్రమే అక్టోబర్ నెలలో ఏ విధమైనటువంటి మార్పులు జరుగుతున్నాయనే విషయాన్ని మీకు తెలియజేయడం జరుగుతుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి అక్టోబర్ నెలలో కాస్త కలిసి వచ్చేటువంటి అవకాశం, మిమ్మల్ని ఎక్కడైతే అగౌరవపరిచారో అక్కడ మీ గౌరవం పెరుగుతుంది. ధనం విషయంలో కూడా ఒక స్టాగ్నేట్గా మీకు ధనం రావడం, ఈ డబ్బులు నాకు సరిపోవట్లేదు, నేను ఏదన్నా చేసుకుని మన కాస్త ధనాన్ని సంపాదించాలనుకున్నప్పుడు మీ యొక్క ఆలోచనలు తగ్గట్టుగా ఉద్యోగాలు దొరకడం, నిరుద్యోగులకి ముఖ్యంగా మంచి అవకాశం ఈ అక్టోబర్ నెల అని చెప్పచ్చు మిథున రాశి వారికి. ఇక రాజకీయంలో ఉన్నటువంటి వారికి మాత్రం కాస్త ఇబ్బందిదాయకంగా ఉంది. క్యాడర్లో మీ విలువ తగ్గుతుంది. మీరు లేకపోయినా సరే ఏం కాదు, ఇతను చేస్తాడులే అని చెప్పి మిమ్మల్ని కించపరిచేటువంటి మాటలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అక్టోబర్ 7వ తారీఖు నుంచి 18వ తారీఖు మధ్యలో ఈ విషయం మీకు తెలుస్తుంది. ఇక నిరుద్యోగులకు మాత్రం ఉద్యోగం వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. ఇన్నాళ్ళ నుంచి మీరు నిరీక్షిస్తున్న మీ యొక్క శ్రమ ఏదైతే ఉందో దానికి మంచి ఫలితం లభిస్తోంది. విద్యార్థుల విషయానికి వస్తే జ్ఞాపక శక్తి కొంచెం పెరుగుతుంది. మీరు అనుకున్న విధంగా మీరు అనుకున్న మార్కులు తెచ్చుకోవడం, మీరు ఏ రంగంలో అయితే అడుగు పెడతారో దాంట్లో మీ ప్రతిభా పాఠ్యాలు అధికంగా చూపించడం, నలుగురితో కూడా మీరు శభాష్ అనిపించుకోవడం అనేది ఖచ్చితంగా మీ మిథున రాశి వారికి ఈ నెలలో జరుగుతుంది. ఇక రియల్ ఎస్టేట్లో కానీ, భూ సంబంధిత వ్యవస్థలో కానీ, లేదా ఎవరైతే స్టాక్ మార్కెట్లో మీరు పెట్టుబడులు పెడదామనుకుంటున్నారో మీకు ఒక మంచి అవకాశం అని చెప్పచ్చు. అది కూడా అక్టోబర్ నెల 14వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని 23వ తారీఖు వరకు కూడా మంచి అవకాశం లభిస్తోంది. మీ యొక్క ధనం కాస్త పెరిగేటువంటి అవకాశం లభిస్తోంది. వ్యాపారం ప్రారంభం చేసేటువంటి ఉద్దేశం ఉంటే కనుక అక్టోబర్ నెలలో 11వ తారీఖు నుంచి 23 మధ్యలో మీరు వ్యాపారాలు ప్రారంభం చేయండి. ప్రత్యక్షంగానే చేయండి, ఇబ్బంది ఏమీ లేదు, కలిసి వస్తుంది. మీ వ్యాపారాలు కూడాను ఒకటి ఇనుముకు సంబంధించి కానీ, ఎత్తడికి సంబంధించి కానీ, లేదా వస్త్ర పరిశ్రమ కానీ, మెడికల్ డ్రగ్స్కి సంబంధించి కానీ చేయండి. అద్భుతంగా కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది. తాత ముత్తాతల నుంచి వచ్చేటువంటి ఆస్తి ఏదైతే ఉంటుందో దాన్ని ఖచ్చితంగా మీరు అందుకుంటారు. కోర్టుకు సంబంధించిన శుభవార్తలు మీరు వింటారు. అంతేకాకుండా ఇంతకుముందు భూ వివాదాలు ఏవైతే ఉన్నాయో, సరే అయింది, ఇది అయిపోయింది, నువ్వే తీసుకో అని చెప్పి మీకు వదిలేటువంటి అవకాశాలు ఎక్కువ లభిస్తున్నాయి. మిథున రాశి వారికి ఈ నెలలో కాస్త మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా విదేశాలకు వెళ్ళాలని కోరిక ఉన్నటువంటి వారికి అక్టోబర్ నెల 17వ తారీఖు నుంచి 23వ తారీఖు మధ్యలో మంచి అవకాశం లభిస్తోంది.
విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశం అద్భుతంగా ఉంది. ఆడవారి విషయానికి వస్తే ప్రసవానికి ఎవరైతే ఉన్నారో పుత్ర సంతానానికి కలిగే అధికారం ఎక్కువ లభిస్తోంది. గర్భానికి ఎవరైతే దాల్చాలని సంతానయుక్తానికి చూస్తున్నారో కాస్త ఇబ్బందులు కలుగుతున్నాయి. మీ యొక్క గర్భసంచి వ్యవస్థ దగ్గరికి వచ్చి ఉమ్మ నీరు కొంచెం కిందకి దిగడం, బిడ్డ కాస్త ఇబ్బంది పడేటువంటి అవకాశం లభించడం అనేది ఎక్కువ లభిస్తుంది. నిరంతరం కూడా డాక్టర్ గారి పర్యవేక్షణలో ఉండడం గర్భిణీ స్త్రీలు చాలా మంచిది. ముఖ్యంగా చెప్తున్నాను, గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా డాక్టర్ గారి పర్యవేక్షణలో కానీ డాక్టర్ గారికి అందుబాటులో కానీ ఉండండి. చాలా ఇబ్బందిదాయకమైనటువంటి శిశుజననం జరిగేటువంటి అవకాశాలు లభిస్తున్నాయి. ఇక వివాహం కొరకు ఎవరైతే చూస్తున్నారో ఈ నెలలో అంత యోగదాయకంగా లేదు. వచ్చేటువంటి సంబంధాలన్నీ కూడా మోసభూతమైనటువంటి సంబంధాలు ఎక్కువ లభిస్తున్నాయి. 1కి 10 సార్లు ఆలోచించుకోండి. సంబంధం ఈ నెలలో చూసుకోకుండా ఉండడమే మంచిది. ఇక భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది కొంచెం తగ్గుతుంది. దీంతో మీ మధ్య కొంచెం సంసారాల్లో దూరం అనేటువంటిది పెరుగుతుంది. నువ్వెంతంటే నువ్వెంత అనేటువంటి మాటలు వచ్చేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తూ ఉంటుంది. ఇక ఆరోగ్య విషయానికి వస్తే కనుక మిథున రాశి విషయంలో నోటికి సంబంధించి పుళ్ళు ఏర్పడడం లేదా వామిటింగ్ సెన్సేషన్స్ వంటివి ఎక్కువ రావడం, గ్యాస్ట్రిక్ అనేటువంటిది ఏర్పడడం, ఇంతకుముందు ఎప్పుడూ లేనటువంటిగా పులితేనుపులు రావడం, ఇలా గొంతుకు నోరు సంబంధించిన ఇబ్బందులు అక్టోబర్ 14వ తారీఖు నుంచి 28వ తారీఖు మధ్యలో ఖచ్చితంగా జరుగుతుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆహార నియమాలు పాటించడం చాలా మంచిది. ఈ మిథున రాశి వారు ఆస్తులు ఏవైతే ఉన్నాయో, స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో ఆ స్థిరాస్తుల్ని కొంచెం అమ్మేసుకుని అప్పులు తీర్చేద్దాం అనేటువంటి ఒక నిర్ణయానికి అయితే వస్తూ ఉంటారు. గౌరవం అనేటువంటిది కాస్త పెరుగుతుంది. ఈ నెలలో నేను చెప్పినవన్నీ కూడా గోచార రీత్యా మాత్రమే మీకు తెలియజేశాను. వ్యక్తిగతంగా మిథున రాశి వారి యొక్క జాతకం తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. అయితే గోచార రీత్యా మీరు చేయవలసిన రెమెడీ ఏమిటి అనేది చెప్తాను, వినండి జాగ్రత్తగా. ప్రతినిత్యము కూడా తులసి దళాలు తీసుకుని వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో మీ గోత్రనామాలతో అర్చన చేయించి స్వామివారి పాదాల దగ్గర సమర్పించి తదనంతరం 2 తులసి దళాలు తీసుకుని కళ్ళగద్దుకుని ఉత్తరం దిక్కుగా నిలబడి ఆ తులసి దళాలు మీరు తినేయాలి. తినేసిన తదనంతరం నేరుగా ఇంటికి రావాలి. మధ్యలో ఎక్కడా కూడా ఆగడానికి లేదు. ఈ మిథున రాశి వారు అక్టోబర్ నెలంతా కూడా చందనాన్ని వృత్తలాకారంగా పెట్టుకుని పైభాగంలో విభూది ధరించండి. సర్వము శుభం జరుగుతుంది.